అందరికీ నమస్కారం. మన కథలు ఛానల్‌కి స్వాగతం. నేను మీ కమలశ్రీ. మంచి మంచి కథలు, సీరియల్స్ అలానే మోటివేషనల్ కోట్స్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రహణం పార్ట్ 6. ఇంతవరకు ఈ స్టోరీని విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్‌లోకెళ్ళి ఒకసారి వినేసి వచ్చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? అలాగే బాబు అని, ఉండండి బాబు, మా ఇంటిది ఊర్లో ఎవరూ కనబడ్డం లేదని ఏడుస్తూ కూర్చుంది. దాన్ని తీసుకుని వెళ్దాం. ఇంట్లోనే ఉంటే ఏడ్చి ఏడ్చి గుండెకి చనిపోయినా చనిపోతుంది అని శారద దగ్గరికి వెళ్ళి శారదా శారదా అంటూ ఆమె భుజాన్ని కుదిపాడు వామనయ్య. ఆయన అలా కుదపగానే అలా ఓ వైపుగా వాలిపోయింది శారద. శారదా, ఏమైందే? శారదా, కళ్ళు తెరు. శారదా, లేవ్వే అని ఏడుస్తూ ఆమెను పిలుస్తున్నారు వామనయ్య గారు. అప్పటికే చాలాసేపటి నుంచి ఏడుస్తుండడం, ముందు రోజంతా ఉపవాసం ఉండడం, రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్లనేమో ఏడుస్తూ ఉన్న శారదకు కళ్ళు తిరిగి అలాగే తలవాల్చేసింది. వామనయ్య గారి ఏడుపు అరుపు విని అక్కడికి వచ్చారు అర్జున్, కాశీలు. ఏమైంది పంతులు గారు అన్నాడు అర్జున్. ఏమో బాబు, పిలిస్తే ఉలుకు పలుకు లేకుండా పడిపోయింది కంగారుగా అన్నారు ఆయన. కాశీ, కాసి నీళ్ళు తీసుకొనిరా అనడంతో కాశీ పరుగున వంటగదిలోకి వెళ్ళి చెంబుతో నీళ్లు తెచ్చాడు. దోసిట్లో కొన్ని నీళ్లు పోసి శారద గారి ముఖంపై కుట్టాడు అర్జున్. అయినా ఆమె కళ్ళు తెరవలేదు. కాశీ, ముఖానికి గాలి తగిలేలా ఫ్యాన్ ఇటు తిప్పు అనడంతో టేబుల్ ఫ్యాన్ని వారి వైపు తిప్పాడు కాశీ. మరోసారి నీళ్లు ఆమె ముఖంపై కుట్టాడు అర్జున్. ముఖానికి చల్లగా నీళ్లు గాలి ఒకేసారి తగలడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచింది శారద. శారదా, ఏమైందే అన్నారు వామనయ్య గారు కంగారుగా. ఏమయ్యా, మన ఊరి వాళ్ళు ఎటు వెళ్ళారో తెలిసిందా అని ఎదురుగా ఉన్న అర్జున్ చూసి, అర్జున్ బాబు వచ్చారా? మన ఊరు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు బాబు, రాత్రికి రాత్రే. ఎటు వెళ్ళారో ఏంటో బాబు, నాకు భయం వేస్తుంది అంది శారద ఏడుస్తూ. తెలుస్తుందమ్మా, మీరేం కంగారు పడకండి. మన వాళ్ళకి ఏమీ కాదు. వాళ్ళని క్షేమంగా చూస్తారు మీరు. ముందు మీరు కాస్త ఎంగిలి పడితే పోలీస్ స్టేషన్కి వెళ్దాం మనం అన్నాడు అర్జున్. పోలీస్ స్టేషన్కా? ఎందుకు బాబు ఆశ్చర్యంగా అడిగింది శారద. మన వాళ్ళు కనబడడం లేదు కదా, అందుకే ముందుగా ఫార్మాలిటీ ప్రకారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. మీరేదన్నా తింటే అప్పుడు వెళ్దాం మళ్ళీ అన్నాడు అర్జున్. మన వాళ్ళంతా కనబడకపోతే నాకు ముద్దెలా దిగుతుంది బాబు. వాళ్ళని చూస్తే కానీ నాకు ప్రశాంతంగా ఉండదు. పదండి పోలీస్ స్టేషన్కి అంటూ పైకి లేచింది. ఆమెను చూస్తుంటే చాలా నీరసంగా కనిపిస్తోంది. ఇక ఆవిడ తన మాట వినదని, పంతులు గారు, కాసిన్ని గ్లూకోజ్ వాటర్ కలిపి పెద్దమ్మ గారికి ఇవ్వండి, లేదంటే ఇంకా నీరసించిపోతారు అనడంతో గ్లూకోజ్ నీళ్లు కలిపి వద్దు వద్దంటున్నా తాగించారు వామనయ్య గారు. తర్వాత నలుగురు అర్జున్ కారులో బయలుదేరారు. కారులో ఉన్న నలుగురు కూడా అన్ని వైపులా చూస్తూనే ఉన్నారు, తమ వాళ్ళు కనబడతారేమో అని. కానీ వారి ఆశ నెరవేరలేదు. ఊరి వాళ్ళ జాడ లేనేలేదు. కాసేపటికి పోలీస్ స్టేషన్కి చేరుకుంది కారు. కారు దిగి లోపలికి వస్తున్న అర్జున్ని చూసి, నమస్తే అర్జున్ గారు, ఎలా ఉన్నారు? నాన్నగారు ఎలా ఉన్నారు అంటూ పలకరించాడు స్టేషన్ ఇన్స్పెక్టర్ రవి. బాగున్నాను అని పొడిగా బదులిచ్చి, సార్, ఓ కంప్లైంట్ ఇవ్వాలి అన్నాడు అర్జున్. ఏంటి కంప్లైంట్నా? వింతగా ఉందే. మీ ఊరు వాళ్ళకి ఏ సమస్య అయినా మీ నాన్నగారు మీరో సాల్వ్ చేస్తారు, మా పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కకుండా. అలాంటిది కంప్లైంట్ ఇవ్వాలంటేనూ విచిత్రంగా ఉంది కాస్త ఎగతాళిగానే అన్నాడు రవి. కానీ అతని మాటలు పట్టించుకునే పరిస్థితుల్లో లేడు అర్జున్. సార్, కంప్లైంట్ రాస్తారా లేదా నన్నే రాయమంటారా? కాస్త పదునుగా వచ్చిన మాటలతో ఇదేదో సీరియస్ వ్యవహారంలానే ఉందని, అసలు ఏం జరిగింది సార్ అన్నాడు రవి. మా ఊరి వాళ్ళంతా కనబడ్డం లేదు. తలుపులకు తాళాలు బిగించి ఉన్నాయి. ఊరంతా వెతికినా ఎవరి జాడా లేదు. మా పూజారి గారు వాళ్ళ భార్య మొత్తం కలిగి తిరిగి చూశాక నాకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో నేను వచ్చాను. మా కాశీ తన భార్య పిల్లలను చూడడానికి వచ్చాడు అని మొత్తం వివరించాడు అర్జున్. వింతగా ఉందే, ఎవరూ కనపడకపోవడం ఏంటి? ఏమై ఉంటారు అసలు? అసలు రాత్రి ఏం జరిగింది ప్రశ్నించాడు రవి. అది కనుక్కుంటారనే మీ దగ్గరికి వచ్చాను. కంప్లైంట్ రాసుకుని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారా మరి? వాడిగా వచ్చిన అర్జున్ మాటలకి ఎంత జరిగినా వీడు పొగరు తగ్గలేదు అనుకుంటూ, ఆ రైటర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ రాసిచ్చి వెళ్ళండి. వీలైనంత త్వరలో ఏం జరిగిందో కనిపెడతాను అన్నాడు రవి. ఓకే, థ్యాంక్ యూ అని రైటర్ గారి దగ్గర వెళ్ళి కంప్లైంట్ రాసిచ్చాక నలుగురు బయటకు వచ్చారు.
కారు ఎక్కి ముందుగా తన ఆఫీస్‌కి కాల్ చేసి, వన్ డే పర్మిషన్ కావాలని చెప్పి కారుని ఊరు వైపు పోనిచ్చాడు అర్జున్. ఆ కారులో ఉన్న నలుగురి ఆలోచన తమ ఊరి వాళ్ళు ఏమై ఉంటారా అనే. రాత్రి అందరూ పడుకున్నాక ఏమై ఉంటాదా అన్నదే. గ్రహణం చంద్రుణ్ణి విడిచినా తమ గ్రామస్తులను ఏం చేసిందా అనే. కారు సరాసరి వామనయ్య గారి ఇంటి ముందు ఆగింది. నలుగురు దిగి లోపలికి వెళ్లారు. తమ తమ ఇళ్లకు వెళ్ళదలుచుకోలేదు అర్జున్, కాశీలు. ఎందుకంటే పోలీస్ ఎంక్వైరీలో భాగంగా క్లూస్ కోసం వాళ్ళే వచ్చి తలుపులు తెరవాల్సి ఉంటుంది. అలా కాదని తాము తలుపులు తెరిస్తే క్లూస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంట్లోకి వెళ్ళిన ఒక్కొక్కరు ఒక్కో చోట కూర్చున్నారు. అందరి ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి. కాసేపటికి తేరుకున్న శారద నలుగురికి కాఫీ పెట్టి ఇచ్చింది. తాగాక అసలు తమ వారి జాడ కనుక్కోవడానికి ఎలా ముందుకు ప్రొసీడ్ అవ్వాలో అని ఆలోచన చేస్తున్న అర్జున్ మెదడులో ఓ ఆలోచన పురుడు పోసుకుంది. ముందుగా వామనయ్య దంపతులను, కాశీని అడిగి ఊళ్ళో ఉండకుండా వేరే వేరే చోట్లకు ఉద్యోగ, వ్యాపార, బ్రతుకు తెరువు నిమిత్తం ఎవరెవరు ఉన్నారో కనుక్కొని వాళ్ళందరి ఫోన్ నంబర్లు తీసుకున్నాడు. ఆ నంబరు కలవార్లందరికీ ఓసారి ఫోన్ చేసి ఊళ్ళో వారు వచ్చారేమో అని కనుక్కున్నాడు. మరి ఊరు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ స్టోరీని ఫాలో అయిపోండి. నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.